Please don't disturb me. Don't disturb me. I told you don't disturb me. I said don't disturb me. కొత్తగా ఏమైంది? అనుకున్నదే అయింది. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చేతులు ఎత్తేశారు. ఆన్ పేపరే కాదు, ఆన్ ఫీల్డ్ కూడా జీరో ఇంపాక్ట్. ఇప్పుడు ఇండియన్ టీం క్రికెట్ ఆడేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే అందరం బుమ్రా వైపు చూస్తాం. అదే ఎస్ఆర్హెచ్ టీం ఆడేటప్పుడు ఎవరి వైపు చూడాలి? ఏ బౌలర్ వైపు చూడాలి? ఆన్సర్ లేదు. సరే, బుమ్రా దాకా ఎందుకు కంపేర్ చేద్దాం అనుకుంటే అసలు ఇంకో ఆప్షన్ కూడా కనపడట్లేదు, ఇంకో పేరు కూడా చెప్పాలనిపించట్లేదు. అసలు బౌలింగ్ అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే, జనరల్గా డిఆర్ఎస్ ఎప్పుడు తీసుకుంటాం? వికెట్స్ చెక్ చేయడానికి తీసుకుంటాం. బట్ నేను అన్ని వైడ్స్ చెక్ చేయడానికి తీసుకోవాల్సి వచ్చింది. అలా ఉంది సిచ్యువేషన్. మొత్తానికి ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి నైట్ మేర్. ఒకప్పుడు ఆర్సీబీకి బ్యాటింగ్ ఉంది కానీ బౌలింగ్ లేదు అనేటోళ్ళం కదా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్తే ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్. సరే, ఇంకా అయ్యిందేదో అయ్యింది, నేను అసలు మ్యాచే జరగలేదని దృశ్యం టెంప్లెట్ వేసుకోవడం తప్ప మనం ఏం చేయలేం. నెక్స్ట్ మ్యాచ్ ఎలాగో మన హోమ్ గ్రౌండ్లో కాబట్టి మంచి కంబ్యాక్ ఇవ్వండి, ఫ్యాన్స్ వెయిటింగ్. నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా? మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. ఈ రోజు హేజల్వుడ్ ఉండడు, మూవీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాడు డఫీ. రీసెంట్గా కొన్ని రోజుల ముందు న్యూజిలాండ్ సిరీస్ జరిగింది. అప్పుడు ఆయన బౌలింగ్ చూసి వామ్మో ఇదేంట్రా బాబు అనుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. బట్ నిన్న పవర్ ప్లేని కబ్జా చేసేసాడు. 3 వికెట్లు తీశాడు అండ్ వరుసగా 4 overs వేసేసి హాయిగా పక్కకి వెళ్ళిపోయాడు. ఇది హైలైట్. అండ్ మన కింగ్ కోహ్లీ ఫామ్ గురించి నిన్నే చెప్పా. చేజ్ మాస్టర్ అని ఊరికే అంటారు, అరే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోయాడు. ఈశాన్ మలింగా బౌలింగ్ లో స్ట్రైట్ గా ఒక 6 కొట్టాడు భయ్యా, మెంటల్ ఎక్కిచ్చాడు. షాట్ ఆఫ్ ద డే అది. హైలైట్స్ లో రిపీట్ లో చూసుకోవడానికి ఇలా ఒక షాట్ ఇసిరేసాడు. ఆయన కొట్టడం ఎక్స్పెక్టెడే, బట్ మధ్యలో పడిక్కలు వచ్చి నేనున్నాను ఆయనమ్మా అన్నాడు. 26 balls లో 61 runs. నీకే నాయన నువ్వు వాడతావు, బట్ ఇప్పటికీ ఇండియన్ టీంలో ఎవరిని ఎక్కడ ఆడించాలో తెలియక సస్తున్నాడు గంభీర్ మామ. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి నేను ఆల్తా అంటే పాపం ఆయన సిచ్యువేషన్ ఏంటి? మొత్తానికి నేను మ్యాచ్లో స్టార్స్ ఆఫ్ ద డే ఎవరంటే దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అండ్ డఫీ. వీళ్ళని ప్లేయర్స్గా సెలెక్ట్ చేసి పంపించిన వాళ్ళకి మంచి పాయింట్స్ వచ్చాయి. అండ్ నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 1000 ఎంట్రీస్ వచ్చాయి. కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఏం చేస్తాం, క్రికెట్ అంటే మనకున్న పిక్చర్ లాంటిది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ విన్నర్. టాప్ 3లో వీళ్ళు ముగ్గురు వచ్చారు, ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్ వచ్చాయి. వెల్ డన్ గైస్. బట్ ద విన్నర్ ఈస్ ఫనీష్. అట్లా కాదు ఫనీష్ భయ్య, ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదో ఇచ్చేస్తే నేను నిన్ను కాంటాక్ట్ అయ్యే టీషర్ట్ ఏదో పంపిస్తా కదా, ఏదో ఒకటి చేసి కాంటాక్ట్ అవ్వు, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయి. లేకపోతే సెకండ్ పొజిషన్లో ఐఎమ్ ద ప్రిన్స్ అని రెడీగా ఉన్నాడు, ఆయనకి ఇచ్చేస్తా. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ బయోకి వెళ్ళి అక్కడ గూగుల్ ఫామ్ లింక్ క్లిక్ చేసి మీ ప్లేయర్స్ని పంపించండి, లేదా కింద కామెంట్స్లో కూడా లింక్ పెడతాం, అక్కడ కూడా సెండ్ చేయొచ్చు. అలాగే ఈ కంటెస్ట్లో కొంతమంది నాటీ బిహేవియర్ వల్ల కొన్ని కండిషన్స్ పెడుతున్నాం. నెంబర్ 1, టాస్ పడిన 10 minutesకి ఎంట్రీస్ క్లోజ్. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఏ ప్లేయర్ బాగా ఆడాడో చూసి పంపిస్తున్నారు. నెంబర్ 2, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫోన్ నెంబర్ పంపిస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. నెంబర్ 3, పాయింట్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు క్యాచెస్, రన్అట్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాము. సో ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ ఎంఐ వర్సెస్ కేకేఆర్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ సీజన్ కేకేఆర్కి ఇట్స్ అ బ్యాడ్ సీజన్. సో ఈసారి ఇంకొంచెం కష్టం రావచ్చు. ఎంఐకి ప్లే ఆఫ్స్లోకి వెళ్ళారు, ఎలిమినేటర్ కూడా గెలిచారు, బట్ క్వాలిఫైయర్లో పంజాబ్ చేతిలో ఓడిపోయారు. బ్యాడ్ లక్. 2020 వరకు ముంబై ఇండియన్స్ చాలా కన్సిస్టెంట్గా కప్పు కొడుతూ వచ్చారు. బట్ ఆ తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా కొట్టలేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీ పోవడం, హార్దిక్ పాండ్యా జీటీకి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి వచ్చి కెప్టెన్ అవడం, ఇలా చాలా జరిగాయి. అసలు ఒకప్పుడు ఐపీఎల్ అంటేనే సిఎస్కే ఆర్ ఎంఐ ఈ రేంజ్లో ఉండేది. సో మళ్ళీ ఆ లెగసీని తీసుకురావడానికి ఎంఐ ఫుల్ జోష్ మీద వస్తున్నారు. ఇప్పుడు ముంబై ప్లేయింగ్ 11 ఎవరు ఉండొచ్చో చూద్దాం. ఫర్ మీ ఫస్ట్ పొజిషన్లో క్వింటన్ డీకాక్ ఆర్ రయాన్ రికిల్టన్. వీళ్ళిద్దరిలో చూసుకుంటే నాకు క్వింటన్ డీకాక్ మంచి ఆప్షన్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ప్లేయర్ నెంబర్ 1 క్వింటన్ డీకాక్. ప్లేయర్ నెంబర్ 2 ముంబై కా రాజా రోహిత్ శర్మ. ఆయన 6లు కొడితే, పుల్ షాట్లు కొడితే ఎట్లుంటుందో మనకు అందరికీ తెలుసు. సో ఓపెనర్స్ అయితే వీళ్ళిద్దరు, క్వింటన్ డీకాక్ అండ్ రోహిత్ శర్మ.
థర్డ్ పొజిషన్లో అండ్ ఫోర్త్ పొజిషన్లో తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ పైకి కిందికి ఉండొచ్చు. ఫర్ మీ థర్డ్ పొజిషన్లో తిలక్ వర్మ వస్తే బెటర్, ఫోర్త్ పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్ వస్తే బెటర్. ఫిఫ్త్ పొజిషన్ పక్కా హార్దిక్ పాండ్యా, డౌటే లేదు, పైగా ఆయన కెప్టెన్. సిక్స్త్ పొజిషన్ నమన్దీర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఫినిషింగ్ జాబ్ చాలా బాగా చేస్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ సెవెంత్ పొజిషన్లో విల్ జాక్స్ కానీ రూథర్ఫోర్డ్ కానీ ఉంటారు. విల్ జాక్స్ నాకు తెలిసి ఉండకపోవచ్చు, మేబీ సమ్ ఇంజురీస్ వల్ల ఉండకపోవచ్చు. రూథర్ఫోర్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ టుడే. అండ్ ఎయిత్ పొజిషన్లో జనరల్గా మిచెల్ శాంట్నర్ ఉంటే బెస్ట్, బట్ మిచెల్ శాంట్నర్ కూడా ఏదో అప్పుడే వస్తున్నట్టు లేడు ముంబై ఇండియన్స్ క్యాంప్కి. ఆయన ప్లేస్లో అల్లా గజల్ఫర్ ఈయన రావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నైన్త్ పొజిషన్లో శార్దుల్ ఠాకూర్ లేదా దీపక్ చహర్. మనమైతే ప్రస్తుతానికి దీపక్ చహర్ని పెట్టుకుందాం ఎయిత్ పొజిషన్లో. 10th పొజిషన్లో బౌల్ట్, 11th పొజిషన్లో బుమ్రా. ఈ రెండు ఫిక్స్, దీన్ని కదిలేదే లేదు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దుల్ ఠాకూర్ని తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఫర్ ముంబై ఇండియన్స్. మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. జనరల్గా ముంబై ఇండియన్స్ అలవాటు ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని మ్యాచెస్ ఓడిపోతారు, ఆ తర్వాత వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. బట్ ఈసారి ఆ ఛాన్స్ తీసుకోకూడదు, ఫస్ట్ నుంచే విన్ అవుతూ రావాలి. కేకేఆర్కి అయితే ఈసారి ఎవరో చేతబడి చేసినట్లే ఉన్నారు భయ్య. ముస్తఫిజుర్ రెహమాన్ కొన్ని ఇష్యూస్ వల్ల తీసేయాల్సి వచ్చింది. పతి రాణా వస్తాడో రాదో తెలియదు. హర్షిత్ రాణా మంచి ప్లేయర్, గౌతమ్ గంభీర్ శిష్యుడు, వద్దన్న ప్లేయింగ్ 11లో ఉంటాడు, ఈసారి లేకపోయా. ఆకాష్ దీప్ తను కూడా చాలా మంచి పేసర్, ఆయన కూడా అవైలబుల్ లేడు. కేకేఆర్కి ఇది పెద్ద దెబ్బే. నాకెందుకో ఈసారి కేకేఆర్ కొంచెం లైట్ అనిపిస్తుంది, బట్ యూ నెవర్ నో. సరే మరి కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి చూద్దాం. నెంబర్ 1 అన్డౌటెడ్లీ ఫిన్ అలెన్. మన వరల్డ్ కప్ సెమీఫైనల్లో 33 బాల్స్లో 100. సో ప్రతిసారి అలా కొట్టాలని లేదు, కానీ ఆ రోజు మాత్రం ఇండియాకి చుక్కలు చూపించాడు. సంజు శాంసనే లేకపోతే అమ్మో ఊహించడానికే భయంకరంగా ఉండేది. సో నెంబర్ 1 ఫిన్ అలెన్. నెంబర్ 2 నరేన్ రావచ్చు, రహానే రావచ్చు, సైఫర్ట్ రావచ్చు. బట్ హిస్టరీ చూసుకుంటే నరేన్ ఆ ప్లేస్లో సెట్ అవుతాడు కాబట్టి సునీల్ నరేన్ నెంబర్ 2. నెంబర్ 3లో ఇప్పుడు రహానే రావచ్చు. నెంబర్ 4లో కెమెరూన్ గ్రీన్, మంచి ఆల్రౌండర్, క్లిక్ అయితే సూపర్. నెంబర్ 5లో బేసికలీ రోమన్ పావల్ ఉండొచ్చు, బట్ కింద ఎక్కడైనా ఓవర్సీస్ పేసర్ని తీసుకోవాలి కాబట్టి పైన ఒక ఓవర్సీస్ బ్యాటర్ బదులు రఘువంశీని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది ఆ ప్లేస్లో. అండ్ దెన్ నెంబర్ 6లో రింకు సింగ్, ఆయన కనుక ఫినిషర్ మంచి రోల్ ఇస్తే కేకేఆర్ కనీసం గట్టెక్కచ్చు. 7th పొజిషన్లో రమన్దీప్ సింగ్, 8th పొజిషన్లో అనుకుల్ రాయ్, లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి మంచి ఆప్షన్ వాళ్ళకి. అండ్ 9th పొజిషన్లో వరుణ్ చక్రవర్తి. మన వరల్డ్ కప్లో కొంచెం పర్ఫార్మెన్స్ అటు ఇటు ఉంది, బట్ ఐపీఎల్లో హీఈస్ అ వెరీ గుడ్ టాలెంట్. అండ్ కేకేఆర్కి ఇప్పుడున్న బౌలింగ్ లైనప్లో ఖచ్చితంగా ఆయన ఉంటాడు, డౌటే లేదు. నెంబర్ 10 ఇక్కడ ఓవర్సీస్ పేసర్ మనం యూజ్ చేసుకుందాం, బ్లెస్సింగ్ ముజర్వాని. నెంబర్ 11 వైభవ్ అరోరా ఆర్ నవదీప్ సైని. నాకైతే వైభవ్ అరోరా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా కార్తిక్ త్యాగి ఉండొచ్చు లేదా ఉమ్రాన్ మలిక్ ఉండొచ్చు. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఫర్ కేకేఆర్. మీ ప్లేయింగ్ 11 ఏముండొచ్చో కింద కామెంట్స్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. నిన్నలా వార్ వన్ సైడ్ కాకుండా ఈరోజు మ్యాచ్ చాలా ఎంటర్టైనింగ్ ఉండాలని ఆ భగవాన్కు మే ప్రార్థన కర్తా హూం. మీరు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, ప్లేయర్స్ని పంపించండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా కొట్టండి. బాయ్.